Go. వెల్కమ్ టు YLR9 న్యూస్. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరినీ చేతి గుర్తు కోటేసి గెలిపించి అభివృద్ధికి అవకాశం కల్పించాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ఎల్లారెడ్డి మున్సిపల్ ఓటర్లను కోరారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల పోలింగ్ లో 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు చేతి గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పాటు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎంపీగా తాను కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కావడంతో అభివృద్ధి ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ పరిధిలోని ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని ఆయన విన్నపించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన కోరారు. చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఏఎంసీ చైర్పర్సన్ రజిత వెంకట్రావు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కొడముల సత్యనారాయణ, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సురేష్ షెట్కర్ ఆధ్వర్యంలో మనకి సపోర్ట్గా మరొక శాసనసభ్యునిగా నేనున్నాను. మరి సురేష్ షెట్కర్ కూడా పార్లమెంట్లో కూడా వారు కొట్లాడుతూ ఉన్నారు. మున్సిపాలిటీస్ గురించి కూడా చాలా విషయంలో 6(1)A కూడా మనం కనెక్ట్ అయితే అన్ని విధాలుగా అన్ని రకాలుగా మన కనెక్టివిటీ కూడా మన పట్టణానికి ఏర్పడుతుంది. మరి అదే కాదు గతంలో మీరు చూసినారు, నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మోడల్ డిగ్రీ కాలేజ్ నుండి నేను ఎంపీగా ఉన్నప్పుడు 2 నియోజకవర్గాలు, ఒకటి మా నారాయణ నేటివ్ పట్టణానికి తెచ్చినందుకు, రెండోది ఎల్లారెడ్డి. మీరు చూస్తూ ఉన్నారు మోడల్ డిగ్రీ కాలేజ్ ఎంత మంచిగా బ్రహ్మాండమైన 13 కోట్లతో కేంద్ర నిధులతో కట్టడం జరిగింది. అది కూడా కాంగ్రెస్ మరి ప్రభుత్వం ద్వారా చేసిన కార్యక్రమం. అంటే ఎల్లారెడ్డి పట్టణానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా కాంగ్రెస్ పార్టీ ద్వారానే, కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారానే జరిగిన గతంలో కూడా ఇప్పుడు కూడా. మరి మదన్ మోహన్ రావు వచ్చిన తర్వాత పార్లమెంట్ నేను కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. మేము ఒకటే ఇతరం నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్న అన్ని వార్డులను కాంగ్రెస్ అభ్యర్థి గెలిపియండి. కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్ అంతా పాలకవర్గం ఏర్పాటు చేస్తే మరి అన్ని విధాలుగా ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా వారు, మన మున్సిపల్ చైర్మన్ గా మంచి పాలకవర్గం ఉంటే అన్ని విధాలుగా ఇంకా మన పట్టణానికి అభివృద్ధికి మనం సహకరించిన వారైతే తప్పకుండా ఎంపీగా. ఈరోజు సుమారు 800 మంది ఈరోజు నివసిస్తున్నారు. ఇందిరామైన్లు కూడా 10 సంవత్సరాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇందిరామైన్లు రాలేదు. ఏళ్ళు కూడా రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. మరి ఈరోజు ప్రతి వార్డులో 4 నుంచి 8, 10 వరకు ఇందిరామైన్లు వర్కులు నడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా బస్ స్టాండ్ కూడా ఒకప్పుడు బస్ స్టాండ్ మధ్యలో వదిలేసిపోయిన బస్ స్టాండ్ని పందులు, గొర్రెలు, మేకలు తిరిగే పరిస్థితి నుంచి ఈరోజు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో గర్వంగా చెప్పుకోదగ్గ బస్ స్టాండ్ నిర్మించి ఆ రోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఓపెనింగ్ కూడా చేయడం జరిగిందో మీరు చూసిండు. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞత చేస్తూ ఉన్నారు. మొన్న ఈ ఎలక్షన్ కంటే ముందు కూడా ప్రత్యేకంగా 15 కోట్లు శాంక్షన్ చేసింది. మొన్న మళ్ళీ స్పెషల్గా 5 కోట్లు మున్సిపల్ బిల్డింగ్ ఎప్పుడో 30-40 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఉంది. ఆ బిల్డింగ్ అయింది. ఈరోజు బస్ స్టాండ్ ముందట చాలామంది పూలు అమ్ముకొని, అరటి పనులు అమ్ముకొని చిన్న వ్యాపారులు రోడ్డు మీద ఉన్నారు. ఈరోజు అట్లాంటి వారి గురించి స్పెషల్గా ముఖ్యమంత్రి గారు మరి ఒక 5 crores మొదలైన శాంక్షన్ చేసి 80 షాపింగ్ కాంప్లెక్స్ లోపల మొన్ననే కొబ్బరికాయ కూడా పెట్టి స్టార్ట్ చేసిన 1 year లోపలనే రోడ్డు మీద ఉన్న ప్రతి పేద